టీవీ49 న్యూస్ కి స్వాగతం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరయ్యే మెటీరియల్ కాంపోనెంట్ 40% నిధులు మండల ప్రజా పరిషత్ తీర్మానం ద్వారా పనులు గుర్తించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడం అభినందనీయమని కాపవరం ఎంపీటీసీ రెడ్నం సతీష్ కొనియాడారు. రామచంద్రపురం పట్టణంలో గల ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ అంబటి భవానీ అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించడమైంది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మండలంలో ఉన్న 25 గ్రామాల్లో ఆగస్టు 23వ తేదీన నిర్వహించిన గ్రామ సభల్లో 69,93,40,40,000 రూపాయలతో చేపట్టి 1,573 పనులు గుర్తించడమైంది. సిమెంట్ రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధి నిమిత్తం 2,88,00,000 రూపాయల ఖర్చుతో 60 పనులు చేపట్టడానికి సభ దృష్టికి తీసుకొచ్చారు. వాటిని మండల సర్వసభ్య సమావేశం ఆమోదించడమైంది. ఈ సమావేశంలో ఎంపీటీసీ రెడ్నం సతీష్ మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మండల పరిషత్ సమావేశం తీర్మానంతో పనులు చేయటకు సభ ఆమోదం తీసుకొచ్చారు. గ్రామంలో ప్రాతినిధ్యం వహించే ఎంపీటీసీలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయంతో ఎంపీపీ సమావేశంలో చర్చించే అవకాశం కలిగిందని రెడ్నం సతీష్ తెలిపారు. ఎంపీటీసీల వ్యవస్థ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎంపీటీసీలను గుర్తించిన పవన్ కళ్యాణ్ చిత్రపటానికి కాపవరం ఎంపీటీసీ రెడ్నం సతీష్ కోరికపై సర్పంచ్లు ఎంపీటీసీలు పాలాభిషేకం చేశారు. ప్రత్యేక సభ మండల పరిషత్ సభ జరుగుతుంది. ఈ ప్రత్యేక గ్రామ సభ అన్నది నాకు తెలుస్తుండగా మే ఎంపీటీసీకి అయిన తర్వాత ఎంపీటీసీ కాకముందు కూడా ఆమె నాయకత్వం వహించాం కాబట్టి ఒక 20 సంవత్సరాల నుంచి ఎన్ఆర్డీఎస్ నుంచి మెటీరియల్ కాంపోనెంట్ నిమిత్తం మండలంలో ఈ విధమైన సభ జరుగుతాం. ఇదే ఫస్ట్ టైం. గతంలో ఎప్పుడు కూడా మండలంలో గవర్నమెంట్ ఎన్ఆర్డీఎస్ కాంపోనెంట్ మెటీరియల్ కాంపోనెంట్ ప్రకారం ఎప్పుడు మీటింగ్ జరగలేదు. ఎప్పుడు మీటింగ్ ఏ విధంగా జరిగేదంటే పైనుంచి వర్క్స్ వచ్చి పైనుంచి వర్క్ వచ్చిన తర్వాత ఆ వర్క్స్ తీర్మానాలు ఇవ్వండి తీర్మానం రాసి ఇచ్చేసేవాడు. ఆ వర్క్ వచ్చిన వర్క్లకే తీర్మానం చేసి ఇచ్చేవాడు. కానీ ఈసారి మాత్రం గ్రామ సభలో తీర్మానం చేయండి, ప్రత్యేక గ్రామ సభ తీర్మానం చేయండి. ఈ ఎన్ఆర్జీఎస్ నిమిత్తం మెటీరియల్ నిమిత్తం వర్క్ చేసే నిమిత్తం గ్రామ సభలో గుర్తించండి. ఆ గుర్తించిన తీర్మానంలో మండల పరిషత్కి తీసుకొచ్చి మండల పరిషత్లో కూడా ఆ తీర్మానం ఆమోదించిన తర్వాత మాకు రావాలి అని చెప్పిన ఏకైక పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎందుకు చెప్తున్నానంటే ఇందులో చిన్న అది ఇబ్బంది అయితే ఉంది. ఏంటంటే మా సర్పంచులు ఎంపీటీసీలు మాట్లాడుతున్నారు. ఏంటంటే ఆయన చెప్పిన విధానం బాగుంది, కానీ అలాగే పంచాయతీలో కూడా తీర్మానం చేసాం. తీర్మానం చేసిన తర్వాత సుమారు ఆ వర్క్స్ 15 కోట్లు దాకా వచ్చింది. 15 కోట్ల వరకు అంటే మండలానికి వచ్చేటప్పటికి 2,50,00,000 కట్టమని చెప్పడం జరిగింది. ఆ చెప్పేటప్పుడు మండలానికి వచ్చినప్పుడు ఆ 2,50,00,000 పెట్టేటప్పుడు ఆ గ్రామాల్లో ప్రయారిటీ ఏంటన్నది అక్కడ మేము గ్రామ సభలు ఎంపిక చేసినప్పుడు ఇంచుమించు గ్రామ సభల్లో అన్ని పార్టీ వాళ్ళు అందరూ అనుకునే ఆ రోజు గ్రామ సభ తీర్మానం చేసినప్పుడు ఈ విలేజ్కి ఎంత అమౌంట్ ఎత్తున్నాము అంటే మీరు ఈ విలేజ్కి ఎంత అమౌంట్, ఈ విలేజ్కి ఎంత అమౌంట్ అని చెప్తే అక్కడున్న ప్రయారిటీ ప్రకారం వర్క్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటున్నాం. మీరు ప్రయారిటీ తీసుకున్నారు. ఆ ప్రయారిటీ ఏంటంటే ఇందులో కనపడింది ఏంటంటే సీసీ రోడ్స్, డ్రైన్స్, ఈ 2 వర్క్లకే ముఖ్యంగా ప్రయారిటీ ఇచ్చారు. అది ఎవరో ఒక సలహా మేరకు సూచన మేరకు జరిగింది, మేము కాదంటలేదు. కానీ ఆ విలేజ్లో ఆ ప్రయారిటీ అన్నది అక్కడున్న సర్పంచులకి, అక్కడున్న ఎంపీటీసీలకి, అక్కడున్న గ్రామస్తులకి తెలుసు. కాబట్టి ఆ విధమైన విధానం నడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఇటువంటి 10 సంవత్సరం జరిగాయి కాబట్టి ఈ విధానం జరగకుండా అక్కడున్న సర్పంచుల్ని, ఎంపీటీసీలని ప్రాధాన్యం ఇవ్వాల్సింది. కానీ వాళ్ళు ఇచ్చిన ప్రయారిటీ ప్రకారం వర్క్స్ ఇవ్వాల్సింది కానీ కోరుకుంటూ, ఎందుకంటే మీరు తీర్మానం చేస్తున్నారు లంసంగా, అందులో మీకు నచ్చిన వర్క్స్ తీసుకున్నారు. కొద్దిగా కొంచెం ఇబ్బందిగా వెళ్తున్నాయి కాబట్టి అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకో 2 విషయాలు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఆయన వచ్చిన కానించి స్థానిక సంస్థల్ని బలోపేతం చేయాలి అన్న మాట ప్రకారం ఈ గ్రామ సభలే ప్రత్యేక ఉదాహరణ.
ఎందుకంటే ఆయన చాలా అలా మండలం గురించి ఎప్పుడు మాట్లాడిన నాయకులు లేరు. మేము చూసిన దాంట్లో సర్పంచులు విలువ ఇవ్వాలి, సర్పంచ్కి మొట్టమొదటి ఎన్ఆర్జీఎస్ వర్క్స్ వచ్చేటప్పటికి మండలం తీర్మానం ఇవ్వాలి, మండలంలో ఎంపీటీసీ నిజంగా గుర్తించిన మాకు ఈ ఒక్కసారి అని తెలుసుకున్నాం. అంటే ఎందుకంటే ఈ తీర్మానం మాకు పవర్ తెలియట్లేదు. ఈ తీర్మానం మంచి చేసిన డెవలప్మెంటే కాబట్టి ఆమోదించవలసిన బాధ్యత ఉంది కాబట్టి ఆమోదించవలసిన బాధ్యత ఆమోదిస్తాం. కానీ ఆ గుర్తించినప్పుడు అక్కడైనా కనీసం మండలం తీర్మానం అవుతుంది కాబట్టి పంచాయతీలో ఈ వర్కులు పెట్టారు కాబట్టి అక్కడ ఉన్న ఎంపీడీసీని కనీసం ఈ వర్కులు ఉన్నాయి, ఈ వర్కులో ఏ ప్రయారిటీ ఏమంటారని చూడవలసిన బాధ్యత ఇక్కడి నుంచి ఎంపీఓలు కానీ ఎంపీపీ గారు కానీ ఆ బాధ్యత తీసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా స్థానిక సంస్థల గురించి ముఖ్యంగా అంటే చాలా మందికి చాలా వాల్యూస్ ఉంటాయి. అదేవిధంగా ముఖ్యమంత్రుల గురించి మనం గత ముఖ్యమంత్రి ఎవరో గత ఇల్లు అంటే చెప్పగలుగుతాం, ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రుల గురించి కూడా చెప్పగలుగుతాం. కానీ మంత్రులు వచ్చేటప్పటికి ఏ మంత్రి ఏ శాఖ మంత్రి అంటే ఆ పరిధిలోనే మనకు గుర్తుంటుంది. కానీ గత ఆ శాఖలకి ఎవరెవరు మంత్రులు అన్నది ఎవరు చెప్పలేము. కానీ ఇవాళ పంచాయతీరాజ్ శాఖ మంత్రికి పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల ఆ శాఖకే వాల్యూ పెరిగింది. ఆ విధంగానే గుర్తించాలన్న ఆలోచన ఉంది కాబట్టి అంటే పార్టీలు వేరైనా సమస్యను పరిష్కరించి మంచి చేసుకోవాలని గుర్తించడానికి బాధ్యత ఉంటుంది. కాబట్టి నా యొక్క అభిప్రాయం చెప్తున్నాను, మీ అందరికీ ఇష్టం ఉంటే చేద్దాం. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి మన మీటింగ్ అయిన వెంటనే మన అందరి సమస్యలోనే పంచాయతీరాజ్ శాఖ స్థానిక సంస్థల శాఖ మంత్రి కాబట్టి ఆయనకి పాదర్శకం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అవకాశం ధన్యవాదాలు.